ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న N1 స్టూడియో 24/7. నర్సంపేట పట్టణంలోని గ్రీన్ రిసార్ట్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి, వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు, నర్సంపేట మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ నన్నపనేని నరేందర్. ఈ సందర్భంగా నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. ప్రజాసేవలో అనుభవం ఉన్న, ప్రజాసేవ చేసేటువంటి సద్గుణాలు ఉన్నటువంటి, ప్రజల నోళ్ళలో నాలుకలా ఉండేటువంటి అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టింది. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వేటలో చిట్ట చివరి వరకు ఎలాంటి వారికి అవకాశం ఇచ్చిందో నర్సంపేట ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. బీఆర్ఎస్ టీం ముందు కాంగ్రెస్ టీం ఓడిపోతుందని చాలా స్పష్టమైంది. రెండు జాబితాలు పోల్చుకున్నటువంటి ప్రజలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఇవాళ 6 వార్డుల ప్రచారాన్ని, ఇంటింట ప్రచారాన్ని చేసినాం బీఆర్ఎస్ పార్టీ. ఏ ఇంటికి వెళ్ళినా ప్రజల యొక్క ఆశీర్వాదం నిండుగా నర్సంపేటలో మార్పు జరగాలి, నర్సంపేటలో అరాచకాలకు చరమగీతం పాడాలి, నర్సంపేటలో అవినీతి గూండా రాజకీయాలను పొందబెట్టాలి, ఎవరి ఆస్తులు వాళ్ళకు భద్రంగా ఉండాలంటే, అసైన్మెంట్ భూములకు రక్షణ కావాలంటే బీఆర్ఎస్ పార్టీతోటే సాధ్యమని, మా ఆధ్వర్యంలోనే మున్సిపాలిటీ ఉంటేనే, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఉన్నటువంటి మంచి రోజులు ఉంటాయని చెప్పి వ్యాపార వాణిజ్య వర్గాలతో పాటు రైతులు, యువకులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు అందరూ కూడా ఇలా ఏకపక్షంగా స్పందిస్తున్నారు. ఏ సర్వేలు చూసినా, మా పార్టీ సర్వేలే కాదు, వివిధ రకాల ప్రెస్ మీడియా సర్వేలన్నీ చూసినా, చివరికి కాంగ్రెస్ పార్టీ సర్వేలు చూసినా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూసినా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలం ఉందని చెప్పి చాలా స్పష్టమైనటువంటి సర్వేలు ఇలా బయటకు వచ్చినాయి. చేరికల పరంపర కొనసాగుతున్నది. విలీన గ్రామాల్లో అయితే ఏకపక్షంగా రైతు ఇలా 15,000 రూపాయలు మునిగినాం. పోయిన ఎండాకాలం పంట యాసంగి బోనసు ఇలా దొంతి మాధవరెడ్డి గారి యొక్క పుణ్యాన కాంగ్రెస్ పార్టీకి ఓట్లెత్తే బోనస్ను మాకు మోసం చేసిందని చెప్పి రైతులు చాలా ఎదురొచ్చి ఆశీర్వాదం తెలుపుతున్నారు. ఇక అది రాదు. పోయిన ఎండాకాలం బోనస్ ఎగబెట్టిళ్ళు, మొన్న గడిచినటువంటి వానాకాలం అది యేసుడు ఇప్పుడే ప్రారంభించి మీకు అందరికి రాలే. దాని మీద కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించే పరిస్థితి వచ్చింది ఎన్నికల్లో. అదే పద్ధతిలో మన జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 30,000 ఇళ్లు ప్రకటించిన మన స్థానిక శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారు ఇందిరమ్మ పథకంలో మన నియోజకవర్గంలో గ్రామాల వారీగా. ఆయనకు వచ్చేది 3,000, అది కూడా వచ్చే సంవత్సరానికి వస్తాయి. 30,000 ప్రకటించింది ఇప్పటికే. ఇక మున్సిపాలిటీలో కూడా అదే కథ. ఇప్పుడు మొదలు పెడతాడు. ఇక పెట్టలే. నేనే ముందు చెప్తాను, అయ్యా మాధవరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, మీ ఎమ్మెల్యే ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల సంఖ్య 30,000. మరి ఇప్పుడు మళ్ళా ప్రకటిస్తామంటే నమ్మడానికి నర్సంపేట ప్రజలు ఏమైనా అవగాహన లేని వాళ్ళ ఆలోచన చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విద్యా సంస్థలు వేలాది మంది విద్యాబుద్ధులు నేర్చిన వాళ్ళు ఉన్నారు, వ్యాపార వాణిజ్య వర్గాలు